అభివృద్ధిలో వెనుకబడిన అనంతపురం జిల్లాకు మంచి రోజులు రానున్నాయని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఈ రోజు అనంతపురం జిల్లాలో పర్యటనకు చంద్రబాబు రావడం శుభపరిణామన్నారు. రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లు గ్రామంలో జరిగే సభలో చంద్రబాబు జిల్లా అభివృద్ధికి వరాలు కురిపించబోతున్నారనే భావన వ్యక్తమవుతుందన్నారు. ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, శ్రావణి, అలిమినేని సురేంద్రతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను విప్ కాల్వ శ్రీనివాసులు పర్యవేక్షించారు. 2014-19 మధ్య ప్రారంభించి ఆగిపోయిన ప్రారంభానికి నోచుకొని ప్రాజెక్టులు సీఎం పర్యటనతో ప్రారంభం కానున్నాయని చెబుతున్న ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులతో మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. బొమ్మనాల మండలం నేమకల్లో రేపైన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని గ్రామ సభలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులతో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం కాలువ సార్ చెప్పండి, అంటే సీఎం ప్రోగ్రాం ఎట్లా కార్యక్రమం ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ? పేదలకు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నెల ఒక నియోజకవర్గానికి రావడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా ఈసారి 1వ తేదీ మనకు రావాల్సి ఉంది. 1వ తేదీ ఆదివారం అయింది కాబట్టి 30వ తేదీన శనివారమే రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో పెన్షన్ల పంపిణీలో స్వయంగా పాల్గొనబోతూ ఉన్నారు. నేమకల్లు ఆంజనేయ స్వామి గుడి ముందర నేమకల్లు ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరుతో 5 టీఎంసీల సామర్థ్యంతో నేమకల్లు ఉంతకల్లు మధ్యన ఒక రిజర్వాయర్ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారే సమగ్రమైన నివేదిక సాధ్యాసాధ్యాలపైన సమర్పించమని ఆదేశించి 4,50,00,000 రూపాయల డబ్బులు కూడా మంజూరు చేశారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అది అటకెక్కింది. మళ్ళా దాన్ని బూజు దులిపి ఆ కార్యక్రమాన్ని మంజూరు చేయించుకోవడానికి ముఖ్యమంత్రి గారి పర్యటనను మేము వినియోగం చేసుకోబోతా ఉన్నాం. ఇదే కాకుండా కొన్ని పరిశ్రమలకు కూడా గతంలో ల్యాండ్స్ కేటాయించారు. పరిశ్రమలు ఇక్కడ రాయదుర్గం నియోజకవర్గం ఇనుప ఖనిజానికి ప్రసిద్ధి. అట్లాగే మాకు కర్ణాటక సరిహద్దుల్లో పదుల సంఖ్యలో ఇనుప ఖనిజం గనులు ఉన్నాయి. ఇప్పటికే 8 పరిశ్రమలు ఇక్కడ చిన్న చిన్న ఉక్కు పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి. నేమకల్లు ఈరేహాలు మధ్యన ఒక ఉక్కు పరిశ్రమల కారిడార్ను ఏర్పాటు చేసుకోగలిగితే ఎక్కువ మంది ఔత్సాహిక పారిశ్రామికలు ఇక్కడ వచ్చి పరిశ్రమలు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనన్ని ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారి పర్యటనను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటామని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నారు? బందోబస్తు విషయాలు, బందోబస్తు దాదాపు 2,000 పైచిలకు పోలీసులతో ఇక్కడ పగడ్బందీగా బందోబస్తును నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు గడిచిన 3 రోజులుగా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి స్వయంగా ఈ కార్యక్రమాలను ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం మీద కాలువ శ్రీనివాసులు చెప్తున్న పరిస్థితి అదైతే ఉంతకల్లు గ్రామంలో చంద్రబాబు సమావేశాన్ని జిల్లా అభివృద్ధి కోసం కూడా వినియోగించుకున్నామని చెప్పి స్థానిక సమస్యలు పరిష్కరించుకుందుకు కూడా ఒక వేదిక కాబోతుందని చెప్పి కాలువ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, నేమకల్ నుంచి.